ఏంటి ఈటీవీలో కూడా 50 రూపీస్ నోట్స్ వస్తున్నాయా? అసలు నాకు ఇదే అనిపించిందండి. ఫస్ట్ టైమ్ రూపీస్ ఒక నోట్స్. ఫ్యాక్ట్ ఏమంటే ఇదొక నార్మల్ ఆడియన్స్‌కి నచ్చే మూవీ అయితే, ఒక నార్మల్ ఆడియన్స్ ఉంటారు కదా! 'లోకి' గురించి తెలియనోళ్ళు వాళ్ళకైతే మూవీ నచ్చుతుంది. 'లోకి' గురించి తెలిసినోళ్ళకైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు. నాకైతే ఎల్‌సీయూ కనెక్ట్ అదంతా చెప్పింది తెలిసింది ఎల్‌సీయూ లింక్ లేదని. లేకపోతే మూవీలో కొంచెం స్టోరీ తక్కువైంది సెకండ్ హాఫ్‌లో. నేనేదో పెద్ద తోపని చెప్పట్లేదు కానీ, నాకైతే సెకండ్ హాఫ్‌లో స్టోరీ చాలా తగ్గినట్టు అనిపించింది. ఇంక టీ తాగేసి మనం మూవీకి బయలుదేరేసామనమాట. మూవీ అయితే ఓకే. ఓకే. ఐ మీన్ నాకైతే ఓకే. ఓకే అనిపించింది. ఓకే నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిందయితే కాదనమాట. బేసికల్లీ మూవీ అయితే బానే ఉందనమాట. మూవీ ఇది ఎస్‌బీఐలో చూసుకుందామని వదిలేసాననమాట. ఎందుకంటే బ్యాంక్‌లో చూసుకుందాంలే అని చెప్పేసి. అలాగే మూవీ ఎల్‌సీయూ అయితే బాగుండిండు. మళ్ళీ ఈ సంవత్సరాలకు 1 లీటర్ పెట్రోల్ వచ్చిండు. ఏం చేద్దాం అలా అయిపోయింది. ఇంకా మూవీ అయితే నాకైతే ఓకే. ఓకే అనిపించింది. నాకైతే మెయిన్‌లీ మూవీలో నచ్చింది 3 పాయింట్ అనమాట. రజనీకాంత్ గారు, ఉపేంద్ర గారు, అలాగే నాగార్జున గారు. ఉపేంద్ర గారు వచ్చినప్పుడు సెపరేట్ ఒక బీజీఎం వస్తుందనమాట. ఫ్యాన్ అయిపోయినా ఆ బీజీఎంకి నేను. మూవీ అయితే చాలా బాగుందట. కానీ ఎల్‌సీయూ పార్ట్ అది ఇది అని క్లమ్జీ చేసేసినారు. నాకైతే పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. కానీ కొంచెం ఎల్‌సీయూ అది డిసప్పాయింట్‌మెంట్ అయినా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అప్పుడు కామెంట్ చేస్తే నేను కూడా మూవీ రివ్యూ స్టార్ట్ చేద్దాం. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కామెంట్ ఖచ్చితంగా చేయండి మీరు నచ్చిందని.